ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత కేంద్రం ఇచ్చిన హామీ ప్రత్యేక హోదా. ఇది పేరు కాదు, ఇది ఆ రాష్ట్ర ప్రజల నమ్మకానికి నాంది. కానీ 2025 వచ్చేసరికి ఆ పదం చాలా మంది మరిచిపోతున్న మాటలు అనిపిస్తోంది. అప్పట్లో ప్రజలు ఊహించని విధంగా జరిగిన ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత ప్రత్యేక హోదా ఒక విరామం కాదు, అది ఒక ప్రాణవాయువు అనుకున్నారు. అలాగే విభజన సమయంలో రాజధాని లేకుండా, పారిశ్రామిక ప్రగతి లేకుండా అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ హైదరాబాద్ లో ఉండిపోయిన పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఒక భరోసా ఇచ్చారు, అదే ప్రత్యేక హోదా. 2014లో జరిగిన ఒక భూకంపంతో సమానమైన రాష్ట్రాల విభజన తర్వాత కేంద్రం స్వయంగా పార్లమెంట్ లో ఇచ్చిన హామీ ఇది. కేవలం హామీగానే మిగిలిపోయింది. అసలు మొదట ఈ హోదా మాట బయటకు వచ్చింది విభజన చట్టం కంటే ముందు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆ సమయంలో అందించిన హామీని అప్పట్లో ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ స్వయంగా రాజ్యసభలో ప్రకటించారు. ప్రత్యేక హోదా కనీసం 10 ఏళ్ల పాటు వర్తిస్తుందని తెలిపారు. రాజ్యాంగబద్ధమైన ప్రకటన కూడా చేశారు. అప్పటి నుండి మొదలైన ఈ పోరాటం ఇంకా ఆగలేదు. పెరుగుతున్న ఆర్థిక లోటు, అలాగే వృద్ధి రేటు మందగించడం, పెట్టుబడిదారుల నుంచి రాష్ట్రానికి దూరంగా ఉండటం, ఇవన్నీ కూడా ప్రత్యేక హోదా రాకపోవడం వల్ల ఏర్పడిన సమకాలీన సమస్యలు. ప్రత్యేక హోదా ఉంటే కంపెనీలకు 15 సంవత్సరాల పాటు ట్యాక్స్ రాయితీలు ఉంటాయి, నేషనల్ ప్రాజెక్టులలో ఎక్కువగా గ్రాంట్లు ఉంటాయి, కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు మరియు ఇన్స్టిట్యూషన్లు రాష్ట్రానికి వస్తాయి. ఇవన్నీ లేదు అంటే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి 2 ఏళ్లు వెనక్కి కాదు, దశాబ్దం వెనక్కి వెళ్ళినట్లే. బీజేపీ మొదట్లో ప్రత్యేక హోదా ఇస్తాము అని చెప్పిన తర్వాత దాన్ని స్పెషల్ ప్యాకేజ్ గా మార్చేసింది. అప్పటి కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించిన ఆ ప్రత్యేక ప్యాకేజీని నిజాయితీగా ఏవైనా రాజ్యాంగ బలం ఉందా అంటే అది కూడా లేదు. ఈ సమస్యపై అప్పట్లో టీడీపీ నడిపిన పొత్తు బీజేపీతో కలిసి అధికారంలోకి రావడం, మళ్లీ ఆ హోదాపై విభేదాలు రావడంతో విడిపోవడం, ఇవన్నీ ప్రజల ముందు జరిగిన రాజకీయ నిజాలు. చంద్రబాబు మొదట కేంద్రాన్ని పొగిడారు, తర్వాత విమర్శించారు. వైసీపీ మాత్రం ఈ హోదా కోసం ఎంపీలు రాజీనామా చేయాలంటూ అప్పట్లో పార్లమెంట్ ముందు నిరసనలు కూడా చేపట్టింది. కానీ జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అదే పదునైన వాదన తగ్గిపోయింది. జగన్ అధికారంలోకి వచ్చిన 2019 తర్వాత ప్రత్యేక హోదా మాట పెద్దగా వినిపించలేదు. రాష్ట్రంలో రాబోయే పెట్టుబడులు, అభివృద్ధి అవకాశాల గురించి ఎక్కువగా మాట్లాడారు. కానీ ప్రత్యేక హోదా కోసం కేంద్రంపై ఒత్తిడి మాత్రం తగ్గించారు. ఇది ప్రతిపక్షంగా ఉన్నప్పుడు ఒక యుద్ధంలా గర్జించి, అధికారంలోకి వచ్చినప్పుడు మౌన వ్రతం ధరిస్తున్న నాయకుల పరిస్థితికి నిదర్శనం. ఇదే సమయంలో పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, ఇటు ఒడిశా, హిమాచల్ ప్రదేశ్ వంటి రాష్ట్రాలకు ప్రత్యేక ప్యాకేజీలు వచ్చాయి. కానీ ఏపీకి ఎప్పటికీ వాగ్దానాలు మాత్రమే మిగిలాయి. పార్లమెంట్ చట్టంగా ఇది రికార్డు అయినా ఎవరు కూడా పట్టించుకోని పరిస్థితి ఎందుకు వచ్చింది? దీనికి రాజకీయ నాయకుల మౌనం కారణమా, లేక ప్రజల యొక్క విశ్రాంతి కారణమా? ఇప్పటికే రాష్ట్రం భారీ అప్పుల్లో ఉంది. పాత రాజధాని అమరావతి అసంపూర్ణంగా ఉండిపోయింది. కడప స్టీల్ ప్లాంట్, పోలవరం ప్రాజెక్టు కూడా పూర్తవ్వలేదు. ఒకవేళ ప్రత్యేక హోదా ఉంటే ఈ ప్రాజెక్టులు కేంద్రమే నేరుగా చేపట్టేది. ఇప్పుడు కేంద్రం అంటే ప్యాకేజీ ఇచ్చాం అనే మినహాయింపు మాత్రమే. ఆ ప్యాకేజీలో పూర్తిగా అమలు చేసిందేమీ లేదు. రైల్వే జోన్, ఐటీ, ఐఐటి వంటి సంస్థలు కూడా చాలా మందికి కాగితాల మీద మాత్రమే ఉన్నాయి. ప్రత్యేక హోదా అంటే అది రాజకీయ వాడకం మాత్రమేనా? ఒక ప్రజా అవసరంగా ఎప్పుడైనా నిలుస్తుందా అంటే ఇప్పుడు మళ్ళీ 2024 ఎన్నికల తర్వాత కొత్తగా ఏర్పడిన ఎన్డీఏ ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి అయ్యాక కూడా ఈ అంశాన్ని మళ్లీ ఉద్ఘాటించాలనే అవకాశం ఉంది. కానీ కేంద్రంలో మోదీ ప్రభుత్వం 3వ సారి వచ్చాక కూడా ఈ హోదాపై ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం ఏంటి? పవన్ కళ్యాణ్ గతంలో ఈ అంశాన్ని బలంగా ఎత్తి చూపించినప్పటికీ బీజేపీతో పొత్తు పెట్టుకున్న తర్వాత ఆయన తీరు మారిందన్న విమర్శలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఆయన సీఎం అయితే ప్రత్యేక హోదా కోసం తిరిగి పోరాటం చేస్తారా, లేక కేంద్రాన్ని తక్కువగా స్పందించేలా వదిలేస్తారా? ఈ సమస్య మళ్లీ పునరుద్ఘాటించాలంటే రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు, నాయకులు, ప్రజలు కలిసి కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలి. ప్రత్యేక హోదా అంటే కేవలం రాజకీయ డిమాండ్ కాదు, అది ఆర్థిక, సామాజిక న్యాయం. రాష్ట్ర విభజన జరిగి 11 సంవత్సరాలు గడిచాయి. ఇప్పటికీ కూడా ప్రత్యేక హోదా ఫైల్ మాత్రం మంత్రుల టేబుళ్ల మధ్య తిరుగుతోంది. ప్రజలు మాత్రం ఆ ఆశను మర్చిపోతున్నారు. ఇది ప్రజల వైఫల్యమా, లేక నాయకుల మాయాజాలమా? ఇది పూర్తి అవ్వాలంటే నిరంతర ప్రజా ఒత్తిడి, స్పష్టమైన శబ్దంతో ఢిల్లీని ఎదురించే నాయకత్వం, పార్లమెంట్ లో మళ్లీ ఈ అంశాన్ని నిలదీసే ధైర్యం అవసరం. లేకపోతే ప్రత్యేక హోదా అన్నది ఒక అపూర్వ కలగానే మిగిలిపోతుంది. ప్రత్యేక హోదా అనేది ఒక రాష్ట్రానికి కేంద్రం చెప్పిన వాగ్దానం.
కానీ ఈ వాగ్దానాన్ని నిలబెట్టడం కోసం ఇప్పటి వరకు ఏ నాయకుడు కూడా ఒక మిలిటెంట్ స్థాయిలో పోరాడలేదు. ఇది ఇప్పుడు మనకే ప్రశ్న. మనం మర్చిపోవాలా లేక మరోసారి ఢిల్లీని దడికించేలా మన గొంతును వినిపించాలా? ఈ ప్రశ్నకు సమాధానం మన చేతిలోనే ఉంది. ప్రత్యేక హోదా గురించి మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి.